చీకటి నుండి వెలుగు వైపు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, మృత్యువు నుండి అమరత్వం వైపు నడిపించే పవిత్రమైన రోజు. అదే మహాశివరాత్రి. ప్రతి నెలా శివరాత్రి వస్తుంది. కాని మాఘ బహుళ చతుర్దశి రోజు వచ్చే ఈ మహాశివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించిన రోజు ఇదే. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు ఇదే. సమస్త లోకాలలో కాపాడడం కోసం శివుడు హాలాహలం మింగిన రోజు కూడా ఇదే. అసలు మనం రాత్రంతా ఎందుకు జాగారం చెయ్యాలి? శివుడికి మారేడు దళాలంటే ఎందుకంత ఇష్టం? ఈ ప్రశ్నల వెనుక ఉన్న అసలు కథలు మరియు శాస్త్రీయ కారణాలు ఈ ప్రదర్శనలో తెలుసుకుందాం. మహాశివరాత్రి వెనుక ఉన్న అత్యంత ముఖ్యమైన కథ సముద్రమథనం. పూర్వం అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని చిలికారు. కాని అమృతం కంటే ముందే లోకాలను దహించివేసే భయంకరమైన విషం హాలాహలం ఉద్భవించింది. ఆ విషజ్వాలలకు తట్టుకోలేక దేవతలందరూ కైలాసానికి పరిగెత్తుకెళ్లి శివుని శరణు కోరారు. లోకరక్షణే నా బాధ్యత అని భావించిన భోళాశంకరుడు ఆ భయంకరమైన విషాన్ని తన అరచేతిలో తీసుకుని మింగేశాడు. అయితే ఆ విషం కడుపులోకి వెళితే సృష్టి లయమైపోతుందని గ్రహించిన జగన్మాత పార్వతీదేవి వెంటనే శివుని గొంతును గట్టిగా పట్టుకుంది. దీంతో ఆ విషం కడుపులోకి వెళ్లకుండా బయటకు రాకుండా గొంతులోనే నిలిచిపోయింది. అందుకే శివుడు నీలకంఠుడయ్యాడు. ఆ విషం వల్ల కలిగే మంటను తగ్గించడానికి శివుడు రాత్రంతా మేల్కొని ఉండాల్సి వచ్చింది. ఆయనకు తోడుగా సకల దేవతలు రాత్రంతా భజనలు, నాట్యాలతో శివుణ్ణి సంతోషపెట్టారు. శివుడు లోకాన్ని కాపాడిన ఆ పవిత్రమైన రాత్రే ఈ మహాశివరాత్రి. ఇక పురాణాల్లో మరో అద్భుతమైన కథ లింగోద్భవ వృత్తాంతం. పూర్వం బ్రహ్మ, విష్ణువుల మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అనే అహంకారం తలెత్తింది. వారి అజ్ఞానాన్ని తొలగించడానికి పరమేశ్వరుడు వారి మధ్య ఒక ఆది అంతం లేని మహాగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతి యొక్క మొదలు లేదా చివర ఎవరు కనుక్కుంటారో వారే గొప్ప అని శివుడు చెప్పాడు. విష్ణువు వరాహరూపంలో పాతాళానికి, బ్రహ్మ హంసరూపంలో ఆకాశానికి వెళ్లారు. ఎంత వెతికినా ఆ జ్యోతి స్వరూపానికి అంతం దొరకలేదు. దాంతో బ్రహ్మ, విష్ణువులు తమ ఓటమిని అంగీకరించి శివుని శరణు కోరారు. అప్పుడు శివుడు ఆ అగ్నిస్తంభం నుండి బయటకు వచ్చి తానే ఆది, తానే అంతం అని నిరూపించాడు. అలా శివుడు లింగరూపంలో మొదటిసారి ఆవిర్భవించిన ఆ పవిత్రమైన సమయాన్నే మనం లింగోద్భవకాలం అంటాము. అందుకే శివరాత్రి రోజు రాత్రి ఈ సమయాన అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని ప్రతీతి. మరో ఆసక్తికరమైన కథ ఉంది. ఇది వింటే మీకు అర్థమవుతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా శివుడు కరుణిస్తాడని. అనగనగా ఒక పేటగాడు, లుబ్ధకుడు, ఒకరోజు వేట కోసం అడవికి వెళ్లి దారి తప్పిపోయాడు. ఇంతలో చీకటి పడింది. క్రూర మృగాల నుండి తప్పించుకోవడానికి ఒక మారేడు చెట్టు ఎక్కాడు. సరిగ్గా అదే చెట్టు కింద ఒక పులి వేటగాడు ఎప్పుడు కిందకు దిగుతాడా అని కాచుకొని ఉంది. నిద్రపోతే చెట్టుమీద నుండి జారి కింద పడిపోతానేమో అన్న భయంతో ఆ వేటగాడు రాత్రంతా నిద్రపోకుండా ఆ చెట్టు ఆకులను అంటే మారేడు దళాలను ఒక్కొక్కటిగా తుంచి కిందకు విసిరేశాడు. అతనికి తెలియకుండానే ఆ చెట్టు మొదట్లో ఒక శివలింగముంది. అతను విసిరిన మారేడు ఆకులు ఆ లింగం మీద పడ్డాయి. అతని వద్ద ఉన్న నీటికుండ నుండి నీరు కూడా లింగం మీద పడింది. అంటే రాత్రంతా నిద్రపోలేదు కాబట్టి జాగారం, ఆహారం తినలేదు కాబట్టి ఉపవాసం, శివునికి ఇష్టమైన మారేడు దళాలతో పూజ జరిగింది. తెలియక చేసినా సరే అతని ఏకాగ్రతకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. దీని అర్థమేంటంటే నిష్కల్మషమైన మనస్సుతో శివుణ్ణి స్మరిస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి. మహాశివరాత్రి కేవలం పూజ మాత్రమే కాదు, దీని వెనుక ఒక గొప్ప శాస్త్రీయ కోణముంది. సాధారణంగా మన శరీరంలో శక్తి తటస్థంగా ఉంటుంది. కాని మహాశివరాత్రి రోజున గ్రహాల స్థితిగతుల వల్ల భూమి మీద ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవాహం ఏర్పడుతుంది. ఈ రోజున మన వెన్నెముకను నిటారుగా ఉంచి రాత్రంతా మేల్కొని ఉండి ధ్యానం చేస్తే మనలోని ప్రాణశక్తి సహజంగానే ఊర్ధ్వముఖంగా అంటే పైకి ప్రయాణిస్తుంది. అందుకే పెద్దలు ఈ రోజు పడుకోకూడదు, జాగారం చెయ్యాలి అని చెప్పారు. ఉపవాసముండడం వల్ల మన శరీరం శుద్ధి అవుతుంది, మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
ఇది మన శరీరాన్ని మరియు మనస్సుని పునరుత్తేజం చేసే ఒక అద్భుతమైన రోజు. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున వీలైనంత వరకు ఉపవాసముండడానికి ప్రయత్నించండి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మనసారా కోరుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులందరికీ షేర్ చేసి వాళ్లకు కూడా శివరాత్రి గొప్పతనాన్ని తెలియజేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. హర హర మహాదేవ, శంభో శంకర.